అందరూ నమస్తే. ఇద్దరు నల్గొండ జిల్లా మంత్రులు మాట్లాడిన మాటలు వింటే పులులు మన మధ్యకు వచ్చినాయా, లేకపోతే మనమే పుల్ల మధ్యకు పోయినామా, పులులు మనం పరిపాలిస్తున్నాయా అనిపించింది. ఎందుకంటే ఒకరినొకరు పులి 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 అని సమర్థించుకుంటున్నారు, పొగుడుకుంటున్నారు. ఓ పక్క ఆల్రెడీ మనకు నల్లమల పులి అని రేవంత్ రెడ్డిని చెప్తున్నారు. నల్లమల పులి, నల్లమలకెళ్ళి వచ్చిన పులి అని. ఈ పుల్ల మధ్య ఈ ప్రభుత్వం నడుస్తుంది. పులులు ఏం చేయాలి? కేవలం పులులు పిలుపు కోసమేనా, లేకపోతే ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా? పులులు ఎప్పుడైతారు లీడర్లు? పులులు ఎప్పుడైతారంటే జనాలకి ఏదైనా చేసినప్పుడు పుల్లు అవుతారు. ప్రభుత్వం ఉన్నప్పుడు చేయాలి, ప్రభుత్వం లేనప్పుడు ఏ లీడర్ ఏం చేయలేడు. సొంతంగా ఎవరు ఏ లీడర్ జేబులోకి వెళ్ళి తీసి రూపాయి ఇవ్వడు. గవర్నమెంట్ డబ్బులే, గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, ఇస్తారు. అది గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయాలి, గవర్నమెంట్ పోయిన తర్వాత చేయలేరు. చూద్దాం, ఆ వీడియో చూద్దాం. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు. ఆ వీడియో చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సిగ్నల్ టీవీని వీడియో చూడండి ఫస్ట్. గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. నన్నందు టైగర్, నువ్వే టైగర్ మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ సన్న బియ్యం ఇచ్చుకుంటుంది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాక్చువల్గా అది నల్గొండలో డెవలప్మెంట్ కార్యక్రమాల పైన ఒక రివ్యూ సమావేశం. అది ఆ సమావేశంలో మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. చలోక్తి విసిరిన్ అనమాట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన నేను కదా టైగర్, మీరే టైగర్ అన్నాడు. మొత్తానికి ఇద్దరు టైగర్లు అని చెప్పుకున్నారు. బహుశా ఇద్దరు ఈ మధ్య ఇది ఒక్క పొగడత కాదు. ఈ మధ్య అంతకుముందు కూడా చూసినారు కదా, రాజగోపాల్ రెడ్డి వాళ్ళిద్దరిని పొగిడిండు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళిద్దరిని వీళ్ళు ఉత్తమ మంత్రులు కాదు, వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయి మంత్రులు అన్నాడు. అంటే రేపు నాడు ఒకవేళ అవకాశం వస్తే వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఎవరో అవుతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే కోమరెడ్డో అవుతారని రాజగోపాల్ రెడ్డి ఒక జోష్యం చెప్పిండు. ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరు పొగుడుకుంటున్నారు. నిజానికి వీళ్ళ మధ్య టర్మ్స్ ఒకప్పుడు బాగాలేకుండే, ఇప్పుడు ఏమాత్రం బాగున్నావో తెలియదు. కానీ మేమందరం కలిసి ఉన్నామని చెప్పే ప్రయత్నమా, లేకపోతే కాంగ్రెస్ అంటే టైగర్స్ మేమే అని చెప్పదలుచుకున్నారా? ఓన్లీ వీళ్ళే టైగర్స్ అయితే నల్గొండలో చాలా ప్రోగ్రామ్ చేయాల్సింది, నల్గొండలో చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నల్గొండ సిటీ మొత్తం, టౌన్ మొత్తం డెవలప్మెంట్ నడుస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది అప్పుడే. తర్వాత అక్కడ ఐటీ టవర్స్ కట్టినారు. ఐటీ టవర్స్ కడితే ఇప్పుడు అవన్నీ కూడా బూజు పట్టిపోతున్నాయి. నల్గొండ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అసలు ఏ డిండి గురించి ఎవరు మాట్లాడతలేరు. ఆ డిండి రంగారెడ్డికి ఏదుల రిజర్వాయర్కి వెళ్ళి తీసుకురావాలంటే ఒప్పుకుంటలేరు ఎవరు. అక్కడి నుంచి తీసుకురావద్దు, మీరు వేరే దగ్గర నుంచి ఇంటెక్ వేల్ నుంచి తీసుకురండి అని చెప్తున్నారు. అదేమైందో తెలియదు. డిండి అట్లే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఫ్లోరైడ్ మొలకెత్తుతుంది మునుగోడు కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ ఫ్లోరైడ్ ఆనమాలు అక్కడక్కడ బయటపడుతున్నాయి. అంటే మళ్ళీ ఫ్లోరైడ్ వాటర్ వస్తున్నాయి. ఇక నల్గొండల సాగర్ నీళ్లు పక్క రాష్ట్రం వాళ్ళు వేసుకొని పోతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవాలి కదా. వాళ్ళు ప్రతిసారి కేఆర్ఎంని ఒప్పించి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పించి తీసుకొని తీసుకుపోయినప్పుడు ఒక రాష్ట్ర మంత్రిగా లేకపోతే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా అది ఆపాలి కదా. అప్పుడే టైగర్ అవుతారు. కానీ వీళ్ళు పొగుడుకుంటే టైగర్లు అయిపోతారా? ప్లస్ ప్రభుత్వ పథకాలు అక్కడ సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూడా పడిపోయింది, మనకందరికి తెలుసు. ఇవన్నీ చాలా చాలా అంశాలు ఉన్నాయి. అంటే కేవలం రాజకీయంగా మాత్రమే టైగర్లా, ప్రజాసేవకు టైగర్లు కాదా? టైగర్లు ప్రజాసేవ కూడా చేయాలి కదా. టైగర్లు అంటే జనం భయపడొద్దు, జనం మా వాళ్ళు అనుకోవాలి. టైగర్లని ఈ మధ్యకాలంలో ఎవరు పిలుచుకుంటారు వీళ్ళు తప్ప. ఒక నల్లమల టైగర్ లేకపోతే నల్గొండ టైగర్స్. ఇక మిగతా వాళ్ళు పిలుచుకోకపోయినా, ఎందుకంటే టైగర్స్ అని పిలుచుకున్నప్పుడు ఆ లెవెల్లో పని కూడా చేసి చూపించాలి జనాలకి. అసలు ఆ పని ఏం లేదు. నల్గొండలో కొత్తగా చేసే డెవలప్మెంట్ ఏం లేదు. నల్గొండలో కొత్తగా ఇది వచ్చింది, ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిండ్రు, లేకపోతే ఈ పని చేసిండ్రు నల్గొండలో, ఈ పని చేయడం వల్ల ఇంతమందికి సాయం అయింది, ఏమీ లేవు. ఉన్నది ఇంకా సాగర్ నీళ్ళు పోయి నష్టపోయినరు. కాళేశ్వరం నీళ్ళు అక్కడ దాకా వచ్చేది, తుంగతుర్తి దాకా వచ్చేది. తుంగతుర్తిలో కూడా పంటలు ఎండిపోయినాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా అది కూడా. ఇట్లా కేవలం రాజకీయాల కోసమే ఒకరినొకరు పోరుకొని అయితే నువ్వు లేకపోతే నేను లేకపోతే ఇద్దరం, మన ఇద్దరమే మంత్రులం కాబట్టి మనమే టైగర్లం. పదవులతోనూ టైగర్లు గారు ఎవరు, పనులతో టైగర్లు అవుతారు. బిడుదలు జనం ఇవ్వాలి. నల్గొండ టైగరా పలానా చంద్రబాబు నాయుడు నీళ్లు మొత్తం వేసుకపోతుంటే మా టైగర్ ఆపేయండి ఉత్తమన్న,
మా టైగర్ కోమరెడ్డి వెంకటరెడ్డి ఆపేసిండు. ఎట్లయితే టైగర్లు అంటే జనం ఎవరు రావద్దనమాట. టైగర్లను చూసి భయపడాలి, మిమ్మల్ని చూసి జనం భయపడాలనా? లేకపోతే మేమిద్దరం బాగున్నామని చెప్పే ప్రయత్నమా? బాగున్నామని ప్రయత్నం ఎప్పుడు చేస్తారంటే కొట్లాడుకున్నప్పుడు చేస్తారు, గ్యాప్ వచ్చినప్పుడు చేస్తారు, లేకపోతే ఒకరంటే ఒకరు ఈర్ష్య ఉన్నప్పుడు చేస్తారు. కోమరెడ్డి వెంకరెడ్డి టైగర్ అనేవరకే నేనే టైగర్ను, మీరే టైగరు, మీరు అన్నీ మీరే సన్నబియ్యం రివ్యూ చేస్తున్నారు, అది రివ్యూ చేస్తున్నారు, ఇది రివ్యూ చేస్తున్నారు అంటున్నారు. ఏ మంత్రి ఉన్నా అది చేస్తాడు, దానికి టైగర్ అని పిలుచుకోవడం ఎందుకు? కొత్త మంత్రి అసలు ఏమాత్రం అనుభవం లేని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన ఆయన మంత్రిగా అనుభవం ఉందా? లేదు. రేపు నాడు ఓ ఎమ్మెల్యే మా కొత్తగా మంత్రి అయితే కూడా ఆయన శాఖలో ఆ పనులు మినిమం చేస్తాడు. ఆ శాఖలో ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన పనులు చేయాల్సిందే, రివ్యూలు చేయాల్సిందే. అది కాదు జనాలకి ఏమందింది, నల్గొండ ప్రజలకు ఏమందింది. ఈ టైగర్లు రాష్ట్ర మంత్రులు కదా, రాష్ట్రానికి మంత్రులు, నల్గొండకో లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి మంత్రులు కాదు. వీళ్ళు ఈ జిల్లాకు కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఏం చేసిండ్రు? రాష్ట్రం అంతా ఇరిగేషన్ నీళ్లు లేక అక్కడ కరీంనగర్ నుంచి ఎస్ఆర్ఎస్పి కింద నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ తుంగతుర్తి వరకు, అక్కడ మా దగ్గర అలంపూర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నల్గొండ వరకు మొత్తం నీటి కష్టాలే కదా. సాగునీళ్ళు లేక సాగునీరు ప్రాజెక్టులు ఏమైనాయి? ఇక కోమరెడ్డి వెంకరెడ్డి గారేమో ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, మర్చిపోయాడు సినిమాలు మొత్తం మర్చిపోయాడు. సినిమా అసలు మన తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నో లేదో తెలియదు. తర్వాత R&B మంత్రి ఎక్కడ కడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఏమైనా కడుతున్నారా? ఏమైనా కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి లేకపోతే ఒక కొత్త బిల్డింగ్స్ కట్టి లేదా ఫలానా ఏమైనా కడుతున్నారా? ఉన్నాయి కూలగొట్టాడు తప్ప తెలంగాణలో కట్టుడేమైనా ఉందా? ప్లస్ ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ప్రశ్నించుతో టైగర్ అవుతారు. ప్రభుత్వం ఏం తప్పు చేసినా నాకు సంబంధం లేదని తప్పించుకోతోళ్ళు టైగర్లు అవుతారా? ప్రభుత్వం జనం అభిష్టానికి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నది. మూసీ లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, హైడ్రా లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏమేమో నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న మనం హైదరాబాద్ యూనివర్సిటీలో చూసినాం. అట్లాంటప్పుడేమో నో టైగర్స్, అప్పుడు టైగర్స్ దుప్పటి మూసుకొని పండుకుంటాయి. కానీ రాజకీయాలకు వచ్చే వరకు నువ్వు టైగర్, నేను టైగర్, మన ఇద్దరం టైగర్ 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 ఇవి మాట్లాడుకుంటారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అసలు ఇది ఒరిజినల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదేమో అనిపిస్తుంది. ఒరిజినల్ కాంగ్రెస్లో కూడా చాలా క్వశ్చనింగ్ ఉంటుంది. ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరు అడగరు, అదే ప్రజాస్వామ్యం. తప్పును తప్పుగా ప్రశ్నించినప్పుడే టైగర్లు అవుతారు. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎన్ని జరుగుతున్నా అవి గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నా, గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత తీసుకొస్తున్నా టైగర్లు ఏం మాట్లాడతలేవే. అంటే ఆ టైగర్ను చూసి ఈ టైగర్లు భయపడుతున్నాయా? అవి పెద్ద టైగర్ అనుకుంటున్నాయా? లేకపోతే మనకెందుకు, మన పని మనం టైగర్లం కాబట్టి మనం ఆకులు తిని బతకాలి, ఆ టైగర్తో మనకు సంబంధం లేదనుకుంటున్నారా? ఇట్లా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఉత్తగా క్యాజువల్గా మాట్లాడేసి మేము టైగర్లం, నువ్వు టైగర్ నేను టైగర్ అనుకుంటారు. కానీ ఆ టైగర్లు ఎప్పుడైతారు, ఆ టైగర్లు ఏం చేయాలి, అసలు టైగర్లను ఎందుకు అనుకుంటున్నారు, ఇవన్నీ చాలా చాలా ప్రశ్నలు, చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి దగ్గర పోడు, రేవంత్ రెడ్డిని టచ్ చేయడు, రేవంత్ రెడ్డికి యాంటీగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాడు ఎప్పుడు ప్రభుత్వంలో. ఏంటంటే ఆల్టర్నేటివ్, రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేనే ఆల్టర్నేటివ్ అన్నట్టుగా వ్యవహారం అంతా నడుపుతూ ఉంటారు. హైకమాండ్కు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు పంపుతుండడం, లేకపోతే నేను లాయలిస్ట్ని అని చెప్పడం, లేకపోతే ఇప్పుడున్న ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ అందరికీ నాయకత్వం వహిస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది నిజం. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకంటే బట్టికో, శ్రీధర్ బాబుకో, ఇప్పుడున్న కోమరెడ్డి వెంకరెడ్డి కొద్దిగా అటు ఇటు ఉంది, గోడ మీద ఉన్నాడు ఆయన. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నాయకత్వం వహిస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి రేపు దింపితే నేనే ముఖ్యమంత్రిని కావచ్చు, లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతాను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోమరెడ్డి ఏమో అటు లేడు ఇటు లేడు, దేనికోసమో తెలియదు. కానీ ఒకప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా ఎక్కువ కోమరెడ్డి వెంకరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ కోమరెడ్డి వెంకరెడ్డి గాలి తీసిండు, కోమరెడ్డి వెంకరెడ్డి స్పందించలే. అసలు కోమరెడ్డి వెంకరెడ్డిని మొత్తం గాలి తీసి కూర్చోబెట్టిండు, ఇట్లా చీరుస్తున్నాడు. అయినా సరే నో స్పందన. అంటే పులికి అప్పుడు కూరలు లేవా? అంటే పులి స్పందించదు అనుకుంటుందా అట్లాంటి విషయాలలో? ఈ పుల్ల కోట్లాడేందో కానీ మీరు మంత్రులు అయినందుకు రాష్ట్రానికి ఏమైనా చేయండి, జనాలకి ఏమైనా చెప్పండి, జనాలకి ఏమైనా ఇవ్వండి, జనాలకి ఏమైనా చేయండి, నీళ్ళు ఇవ్వండి. ఇరిగేషన్ శాఖ మంత్రిగా, R&B మంత్రిగా మీరు ఏం చేస్తారు చేయండి. చాలా రోడ్లు ఇప్పటిదాకా తెలంగాణ ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది, ఎక్కడ ఒక కొత్త రోడ్ వేయలే, ఒక కొత్త రోడ్ శాంక్షన్ చేయలే, ఏమీ లేవు. పాత గవర్నమెంట్ వేసిన సిస్టమే నడుస్తుంది. దాని మీదే రోజు పదుల సంఖ్యలో కార్లు వేసుకొని లేకపోతే హెలికాప్టర్ వేసుకొని అటు ఇటు తిరుగుతున్నారు తప్ప ప్రజాధనాన్ని కూడా కాపాడండి. ఇద్దరు టైగర్లు ప్రజాధనం కూడా ఎక్కువ దుర్వినియోగం చేసింది వీళ్ళిద్దరు మంత్రులే. అవసరం ఉన్నా లేకపోయినా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతారు వీళ్ళిద్దరు. ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ తిరిగింది వీళ్ళిద్దరు హెలికాప్టర్లా.
ఇంకా వీళ్ళిద్దరు టైగర్ అనే దాని వెనుక ఏముందో ముందు ముందు తెలుస్తాయి. చాలా ఉన్నాయి రాజకీయాలు కొత్త ఉడుకుతున్నాయి. కాంగ్రెస్ రాజకీయాలే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీదనో, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీదనో కాదు. వాళ్ళే కొట్టుకొని, వాళ్ళే కుర్చీలు ఎగరేసుకొని, వాళ్ళే చాలా నడుస్తున్న వ్యవహారాలు. అవి ఎప్పుడు వస్తావో తెలియదు. కానీ ఇద్దరైతే టైగర్లు అని చెప్పుకున్నారు. జనం ఏమనుకుంటున్నారు అనే వ్యూ ఇది. మీరు కూడా కామెంట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.